శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, జిల్లాల పర్యటనలో భాగంగా నిన్నటి రోజున మంచిర్యాల జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాచుకో అని చెప్పి సకుటుంబ సపరివార సమేతంగా మరి ఇక్కడ దోపిడీకి పాల్పడతా ఉన్నదని చెప్పి మరి ఇక్కడ తీవ్ర విమర్శలు చేసిండు. సింగరేణిలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి మరి ఇక్కడ సింగరేణి అడ్డంగా దోచుకుంటా ఉన్నాడు. సైట్ విజిట్ సర్టిఫికేట్ ను అడ్డం పెట్టుకొని మరి ఇక్కడ కాంట్రాక్టర్లందరినీ కూడా రింగ్ చేసి సింగరేణి కార్మికుల చెమటను దోచుకుంటా ఉన్నాడని చెప్పి చెప్పడంతో పాటు సింగరేణిలో మరి ఏదైతే వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ కోసం ఏదైతే జాతీయ సంఘాలు ఆ వారసత్వ ఉద్యోగాలను ఏదైతే పోగొట్టినాయో దానికి ప్రత్యామ్నాయంగా మరి ఇక్కడ ఏదైతే ఆ మెడికల్ అన్ఫిట్ ద్వారా మరి వారసత్వ ఉద్యోగాలను ఎక్కువ సంఖ్యలో వారికి లబ్ధి జరిగే విధంగా చేస్తే దాని మీద విచారణ చేస్తా అన్నటువంటి బట్టి విక్రమార్క, దాంతో పాటు సృజన్ రెడ్డి ఆగడాల మీద కూడా విచారణ చేయాలని చెప్పి ఆయన సవాల్ విసిరిండ్రు. మరోవైపు మెడికల్ బోర్డు కనుక ఏర్పాటు చేయకపోతే ఖచ్చితంగా సింగరేణిలో అగ్గి ఉట్టిస్తామని చెప్పి కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఆయన వార్నింగ్ ఇవ్వడం కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. నిన్న రోజున ఇరాన్ అదేవిధంగా అమెరికా ఇజ్రాయెల్ మధ్య జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నది. చర్చలు ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిసినాయి. మరోవైపు హార్మోజును దిగ్బంధించండి అని చెప్పి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తమ నావికా దళాన్ని మరి ఇక్కడ ఆదేశించిండు. మీరు కనుక హార్మోజులోకి వస్తే జల సమాధి అని చెప్పి కూడా ఇరాన్ తీవ్రంగా హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో యుద్ధం ఆగిపోతుంది అని చెప్పి ఆశించిన మరి ఇక్కడ పశ్చిమాసియా దేశాల్లో ఆ యుద్ధం ఇప్పట్లో ఆగేది లేదు అని చెప్పి మరోసారి తేటతెల్లమైంది. దాంతో గ్యాస్ కొరత అదేవిధంగా ఇంధన కొరత మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క చేపట్టినటువంటి సెల్ ఫోన్ల కుంభకోణానికి సంబంధించి మరి ఇక్కడ అంగన్వాడీలకు వాళ్ళకు సంబంధించి 54 కోట్ల రూపాయలతోటి 38,310 మందికి టెలిఫోన్లు కొనియాలి అని చెప్తే అవుట్డేటెడ్ టెలిఫోన్లు ఇప్పటికే 5G వచ్చి చాలా రోజులు అవుతుంది. ఇక్కడ ప్రతిదీ కూడా 5G వ్యవస్థ నడుస్తూ ఉంటే 54 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే అందులో 30 కోట్ల రూపాయలు అప్పనంగా మింగేసింది అని చెప్పి మరి ఇక్కడ బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఏదైతే ఆరోపణలు చేసిండో ఆ ఆరోపణలకు బదునివ్వలేని సీతక్క నిన్నటి రోజున అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఒక్కో సెల్ ఫోన్ ధర 14,000. మనది ఇక్కడ చూసుకున్నట్టయితే రీటైల్ గా ఒక్క సెల్ ఫోన్ కొన్నా కూడా సుమారు 7,500 నుంచి 8,000 వస్తా ఉన్నది. అదేవిధంగా 38,000 సెల్ ఫోన్లు కనుక బల్క్ లో కొన్నట్టయితే 6,000 నుంచి 6,500 వచ్చే అవకాశం ఉంటది. మరి 24 కోట్లతోటి వచ్చే వాటికి 54 కోట్లు వెచ్చించిండు అంటే అప్పనంగా 30 కోట్ల రూపాయలు అందులో భోంచేసిండు అని చెప్పి ఏదైతే క్రిషాంక్ ఆరోపణలు చేసిండో ఆ ఆరోపణలకు బదులు ఇవ్వాల్సిన సీతక్క సహనం కోల్పోయి నిన్నేం మాట్లాడిందో ఒక్కసారి గమనించినట్టయితే, ఆమె ఏదైతే సెల్ ఫోన్ల కుంభకోణంలో 30 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పి సీతక్క మీద ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది అని చెప్పి సభలు తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది అని చెప్పి ఇక్కడ నిండు సభలో ఆమె మాట్లాడిన మాటలు అంటే బహిరంగంగా మాట్లాడిన మాటలు చూసుకున్నట్టయితే మరి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది అని అంటే అప్పుడు చెప్పుదే కదా, అప్పుడు చెప్పు పట్టి కొట్టరా మిమ్మల. అదే విధంగా ఏదైతే ఈ కార్ రేసులో మరి అక్కడ అవినీతి జరిగిందని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేస్తే అప్పుడు చెప్పుదే కదా, అప్పుడు బీఆర్ఎస్ లకు చెప్పులు లేవా. ఇవాళ కేసీఆర్ మరి ఇక్కడ 10 సంవత్సరాల పాటు మరి ఇక్కడ తెలంగాణను ఏదైతే బంగారు తెలంగాణగా మార్చడానికి ఆయన అహోరాత్రులు కృషి చేసి ఇవాళ తెలంగాణను
ఈ స్థితికి తీసుకొని వస్తే ఈ మీరు ఇలా పాతాళానికి తొక్కేయడం కాకుండా గత ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తా ఉంటే బీఆర్ఎస్ నాయకులకు చెప్పులు లేవా, వాళ్ళ చెప్పులు దిగయా? మరి ఇలా తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళందరినీ కూడా చెప్పులతోటి కొట్టాలంటే ఇవాళ మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పు దెబ్బలు నిన్నది ఒక్క వ్యక్తి అయినా ఉంటాడా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ నీ మీద ఆరోపణ వస్తే మరి ఇక్కడ దాన్ని ఏదైతే దాన్ని చెప్పాల్సింది పోయి ఇవాళ చెప్పు దిగుతుంది అంటాను. ఇదే మాట మరి ఇక్కడ నువ్వు బీఆర్ఎస్ మీద మాట్లాడినప్పుడు వాళ్ళ చెప్పు దిగదా అని అంటే నీ పరిస్థితి ఏమైతుంది సీతక్క? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఇప్పటికే ఇసుక కుంభకోణంలో ఇరుకపోయినావు, రీల్స్ చేసుడు తప్ప నువ్వు ఆదివాసీలకు చేసింది ఏమి లేదు. 4 శబ్దాలను నెత్తిలో పెట్టుకొని నలుగురు కెమెరామెన్లను పెట్టుకొని 40 మంది సహాయకులను పెట్టుకొని నువ్వు చేసే వేషాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. రాబోయే రోజుల్లో మరి నీకు నీ ఎంబడి ఉన్నారని చెప్పుకుంటున్న నీ ఆదివాసీలే నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ సహనం కోల్పోయి అధికార మదంతో ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయాలి. 90,000 కోట్లు ఖర్చు అయినటువంటి కాళేశ్వరంలో ఒక్క మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ కుంగిపోతే 1,00,000 కోట్లు మరి ఇక్కడ వృధా అయినాయి అని చెప్పి 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి ఏదైతే ఆరోపణలు చేస్తానో అప్పుడు బీఆర్ఎస్ నాయకులు అందరి చెప్పులు తెగితే మరి మీకు ఎన్ని దెబ్బలు పడతాయో ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ నిజంగానే ఆ తప్పుడు ఆరోపణలు కనుక అయినట్టు అయి ఉంటే బట్టబయలు చేసి ఏదైతే నీ మీద ఆరోపణ చేసిండో ఆయనను దోషిగా చూపించాల్సిన అవసరం నీకున్నది. కానీ ఇలా నీ మీద ఎవరు ఆరోపణలు చేస్తే నీ చేతిలో అధికారం ఉన్నదని చెప్పి నీ చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి ఇలా చెప్పు తెగుద్దు అని చెప్పి మాటలు మాట్లాడితే మరి ఎదుటి వాళ్ళకు కూడా చెప్పులు ఉన్నాయి. నీ ఆరోపణలు మరి చెప్పుతోటే సమాధానం చెప్తారు, కుక్క కాకు చెప్పు దెబ్బ అన్నట్టుగా. మరి వీటిని కూడా నువ్వు ఆలోచన చేసుకొని మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా సహనం పాటించాలనేది నేర్చుకోవాలి. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి ఏ భాషనైతే వాడుతా ఉన్నారో అలా మంత్రివర్గం ఎమ్మెల్యేలు కింది స్థాయి నాయకులు కూడా అదే భాష మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఎదుటి వాళ్ళకు కూడా చెప్పులు ఉంటాయి, వాళ్ళు కొడితే కూడా చెప్పులు లేవుతాయి అనే ఆలోచన లేకుండా మాట్లాడితే ఇది పద్ధతి కాదు అని చెప్పి ఇప్పటికైనా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏవోదే ఇటీవల మరి ఇక్కడ మధ్యప్రదేశ్ కు సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒక సంఘటన జరిగింది. ఒక మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన తర్వాత అక్కడ ఎస్ఐ మాట్లాడే మాటలు సంభాషణలు అన్నింటినీ కూడా ఆమె వీడియో తీస్తే ఆమె మీద కేసు పెట్టిందట, ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రు. దాంతో ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మహిళ హైకోర్టుకు వెళ్ళింది తన మీద ఉన్న కేసును కొట్టేయాలని. ఈ సందర్భంగా న్యాయవాదికి న్యాయమూర్తికి జరిగిన సంభాషణ కనుక విన్నట్టయితే, under which section this video recording is prohibited? If you are doing some illegality, then today we are living in the era of transparency. Take a videographer. CCTVs are already. But why? If you are doing something which is not permitted by law and if a citizen intends to videograph. Assuming this is a petition. Assuming, look, it's just one. I don't want to assume. You just tell me which provision of law empowers you to stop someone from taking videography. That is what I'm saying. That if this person, instead of this person having a terrorist, what would happen? What would don't put hypothetical questions to the court. Just answer the query of the court that which provision of law empowers you to stop someone from videography. ఇక్కడ జడ్జికి అదేవిధంగా న్యాయవాదికి మధ్యలో జరిగిన సంభాషణ ఏంటి అని అంటే, పోలీస్ స్టేషన్ లో వీడియో తీయడం ఏ చట్ట ప్రకారం నేరమో మీరు నాకు చెప్పండి. ఒకవేళ మీరు ఏదైనా చట్టవిరుద్ధమైన పని చేస్తున్నట్లయితే ఈ రోజుల్లో మనం పారదర్శకత ఉన్న యుగంలో జీవిస్తున్నాము అని చెప్పి మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో వీడియో ఎందుకు తీయకూడదు, ఏ చట్టం ప్రకారం నిషేధం ఉన్నది అని చెప్పి మరి కేసు పెట్టిను అని చెప్పి పోలీస్ తరఫున వాదిస్తున్నటువంటి మరి ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను న్యాయమూర్తి అడిగితే, కానీ మరి ఇక్కడ వారు వీడియో తీస్తున్నారు, ఇప్పటికే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అంటా ఉన్నారు. కానీ సీసీ కెమెరాలు ఉంటే వీడియో ఎందుకు తీయద్దు? మీరు ఒకవేళ మీరు చట్టానికి విరుద్ధంగా ఏదైనా చేసి ఉంటే ఒక సామాన్య పౌరుడు దాన్ని వీడియో తీయాలనుకుంటే తప్పేంటి? మీరు నాకు ఒకటే చెప్పండి, ఏ చట్ట ప్రకారం మీరు ఆ వ్యక్తిని వీడియో తీయకుండా ఆపగలరు అని అంటే మరి ఆమె ఏమంటా ఉన్నది, ఒకవేళ ఆ వ్యక్తి స్థానంలో ఎవరైనా ఉగ్రవాది ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి మరి ఆమె చెప్తే, ఎవరైతే ఆ వ్యక్తి తీసిందో ఆమె ఏమైనా ఉగ్రవాద? కోర్టు ముందు ఇలాంటి ఊహాజనిత ప్రశ్నలు వేయకండి, కోర్టు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పండి అని చెప్పి ఏదైతే పోలీస్ స్టేషన్లు అనేటివి మరి ఇక్కడ ఏదైతే అక్కడ నిషేధితానికి సంబంధించినవి కాదు, అక్కడ ఖచ్చితంగా పౌరులందరూ కూడా ఖచ్చితంగా సెల్ ఫోన్ వీడియోలు తీసుకోవచ్చు, అక్కడ జరిగేటువంటి ఇంటరాగేషన్ కూడా వీడియో తీసుకోవచ్చు. సీసీ కెమెరాలు పెట్టించింది కూడా అందుకే వ్యక్తులు కూడా తాము వ్యక్తిగతంగా ఇంటరాగేషన్
వీడియో తీయాల్చుకుంటే తీసుకోవచ్చు, అక్కడ నిషేధం లేదు ఎట్టి పరిస్థితులలో అని చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ రూమ్లకు పోగానే, ఛాంబర్లో పోగానే, సిఐ ఛాంబర్లకు పోగానే అక్కడ ఒకటి బోర్డు పెట్టుంటది, సెల్ ఫోన్లు అనుమతించబడవని. అది చట్టరీత్యా నేరం. పోలీస్ స్టేషన్లలో సెల్ ఫోన్లు అనుమతించబడవు అని కనుక బోర్డు పెట్టినట్టయితే వాళ్ళే శిక్షార్హులు అనే విషయం దీని ద్వారా తేటతెల్లమైంది. మరి అదే విధంగా ఖచ్చితంగా అక్కడ పోలీసులను మనం కూడా వీడియోలు తీసుకోవద్దు. ఎవరైనా వీడియోలు తీయకుండా అడ్డుకున్నట్టయితే వాళ్ళే నేరం చేసిన వాళ్ళు అవుతారు. పోలీస్ స్టేషన్లలో సెల్ ఫోన్లకు అనుమతి లేదనేది ఇక నుంచి ఎవరైనా మాట్లాడినట్టయితే వాళ్ళ మీదనే మనం ఉల్టా కేసు పెట్టచ్చు అనే విషయాన్ని మనందరం కూడా మరి ఇక్కడ ఏదైతే అవగతం చేసుకోవాలి. ఇలా రాజ్యాంగం కల్పించిన హక్కులలో అనేకంగా ఉన్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుతో పాటు అక్కడ జరిగేటువంటి ఏ విషయాన్నైనా కూడా మనం సామాన్యులము మరి మనం దాన్ని ఎవిడెన్స్ కింద ఉంచుకోవడం కోసం మనం కూడా మరి ఇక్కడ వీడియో తీస్తాం. ఎక్కడన్నా పోలీసు వాళ్ళు అల్లర్లు జరిగినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు వెంటనే వచ్చి వాళ్ళు వీడియో ఆన్ చేసి పెడతా ఉంటారు. అదేవిధంగా పోలీసు వాళ్ళు చేసే అతిని కూడా వాళ్ళు వచ్చినప్పుడు మనం కూడా వీడియో ఆన్ చేసుకొని పెట్టుకొని ఉంటేనే మరి వాళ్ళు ఏదైతే ఈ వీడియో తీయడాన్ని మరి ఇక్కడ వీళ్ళు ఏదైతే ఆ విధులకు ఆటంకం అని ఇట్లా పెట్టినట్టు అయి ఉంటే ఆ వీడియో ఆధారంగానే ఆ కేసు కొట్టేయించడంతో పాటు వాళ్ళ మీద ఉల్టా కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక నుంచి పౌరులు ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు నిర్భయంగా సెల్ ఫోన్లు బాజాప్తా ఎస్ఐ ఛాంబర్ అయినా, సిఐ ఛాంబర్ అయినా, ఏసీబీ ఛాంబర్ అయినా బాజాప్తా పట్టుకొని వెళ్ళండి. వద్దు అని ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూపించండి. వాళ్ళే కోర్టు ధిక్కరణ చేసినట్టయితే వాళ్ళు సెల్ ఫోన్లను అనుమతించమని చెప్పినట్టయితే ఇదందరూ కూడా పౌరులు గమనించాల్సిన అవసరం ఉన్నది. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో దోచుకో దాచుకో సకుటుంబ సపరివార సమేతంగా రేవంత్ దోపిడీ. కాంగ్రెస్ సర్కార్ కొత్త స్కీమ్ అన్నట్టు దోచుకో దాచుకో అనేది ఇంతలా దోచుకుంటున్న ముఖ్యమంత్రి దేశంలోనే లేడు. సీఎం బావమర్ది సృజన్ రెడ్డి కనసన్నలలో సింగరేణి మేమిచ్చిన 16,000 వారసత్వ ఉద్యోగాలపై కాదు, సృజన్ రెడ్డి దోపిడీ మీద విచారణ జరిపే దమ్ముందా? మెడికల్ బోర్డు పెట్టకుంటే సింగరేణిలో అగ్గి పెట్టిస్తాం. కాంగ్రెస్ బీజేపీ చీకటి దోస్తులు, ఒకరికొకరు రక్షణ. 10 ఏళ్లు సస్యశ్యామలం, 2.5 ఏళ్లు సర్వనాశనం. కాంగ్రెస్ పాలనలో కట్టేది తక్కువ, కూలగొట్టింది ఎక్కువ. కేసీఆర్ పాలనే ఎప్పటికైనా తెలంగాణకు శ్రీరామ రక్ష. 2028లో ఆయననే మళ్ళీ సీఎం గా చూడాలంటున్న కేటీఆర్. మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అని అడిగితే ఎంత పెద్ద కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలల్లో పిల్లలు పుట్టించలేడని చెప్పి సీఎం రేవంత్ అంటున్నాడు. 9 నెలలు పడుతుంది కదా అంటూ లేకి మాటలు మాట్లాడుతున్నాడు. మరి 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే నీకు ఏం పేరు పెట్టాలి, నేను ఏమని పిలవాలి, మీ హామీల అమలుకు 2.5 ఏళ్ళైనా సరిపోదా అని చెప్పి సూటిగా ప్రశ్నించిండు కేటీఆర్ నిన్నటి రోజున. మరి ఇక్కడ దోచుకో దాచుకో అని చెప్పి ఒక కొత్త స్కీము మరి ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అమలు చేస్తా ఉన్నారు. ఏ శాఖ వాళ్ళు ఎంత వీలైతే అంత దోచుకోండి అని చెప్పి చూస్తా ఉన్నారు. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి, భూముల మంత్రి, భూములు దోచుకుంటా ఉన్నాడు ఆయన. ఇక సీతక్క చూస్తే సెల్ ఫోన్లు 54 కోట్ల రూపాయల్లో 30 కోట్లు అంటే 50% కంటే ఎక్కువ దోచుకుంటా ఉన్నారు అని అంటే ఏ మేరకు వీళ్ళు బొక్కుతున్నారు, మరి ఇక్కడ ప్రజల సొమ్మును ఏ విధంగా లూటీ చేస్తా ఉన్నారో మనకు అర్థమవుతా ఉన్నది. ఇక పరిశ్రమల శాఖ మంత్రి ఆయన ఏ భూములు ఎటు పోతున్నాయో దాని మీద విచారణ జరిగితే ఆయన బండారం కూడా బయటపడుతుంది. ఆయన అయితే 2 చేతులా దోచుకుంటా ఉన్నాడు అని చెప్పి అయితే ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలే మరి ఇక్కడ వాపోతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ నియోజకవర్గం రావడానికి టైం దొరుకుతలేట. అన్నదమ్ములకు ఎప్పుడో చుట్టం సూపుగా వస్తాను, అక్కడ ఆఫీసుల మీద ఆఫీసులు ఓపెన్ చేసి ఇదే పని నడుస్తూనే ఉన్నదని చెప్తా ఉన్నారు. రాబోయే రోజులలో మళ్ళీ లీడర్లను కొనుగోలు చేయాలి, ఓటర్లను కొనుగోలు చేయాలి, మళ్ళీ పోయి రాజధానిలో మకాం వేయాలి అని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఏదైతే కాంగ్రెస్ మంత్రులైనా ఎమ్మెల్యేలైనా అదే పనిలో ఉన్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి వచ్చినప్పుడు మరి ఇక్కడ కేసీఆర్ ఖచ్చితంగా ఏదైతే వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ చేస్తామని చెప్పి మరి ఏ విధంగా అయితే వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ వారసత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేకుండా 5 జాతీయ కార్మిక సంఘాలు మరి ఏదైతే మన జేబీసీసీఐలో ఒప్పందం చేసుకున్నాయో దాని ద్వారా వారసత్వ ఉద్యోగాల నిర్మూలన అయింది. కాబట్టి మరి ఇక్కడ దొడ్డిదారిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. దాంతో అన్ఫిట్ల పేరుతోటి కార్మికులను వేధించకుండా ఎంతమంది కార్మికులు అన్ఫిట్కి వెళ్తే అంతమందిని అన్ఫిట్ చేసి వాళ్ళ పిల్లలకు అవకాశం కల్పించాలని చెప్పి కేసీఆర్ ఆదేశాలు జారీ చేస్తే సుమారు 16,000 మంది ఉన్నారు. ఇవాళ 40,000 మందిలో 16,000 మంది మరి ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో కొత్తగా వచ్చిన వాళ్ళే. వీళ్ళు కనుక లేకుండా ఉన్నట్టయితే 24,000కు తగ్గేది. ఒకప్పుడు 1,60,000 మంది ఉన్నటువంటి సింగరేణి కార్మికుల సంఖ్య ఇప్పుడు 24,000కు చేరేది. మరి ఇక్కడ కేసీఆర్ పుణ్యమా అని అది 40,000 సంఖ్య ఉన్నది. దాని మీద విచారణ చేయిస్తా అంటా ఉన్నాడు. వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి బోర్డు నడిచింది లేదు, కొత్త వాళ్ళు ఎక్కింది లేదు. రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో సింగరేణి వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చిండు. ఎవరి దానిలో అయినాయి నియామకాలవి? కేసీఆర్ హయాంలో జరిగిన నియామకాలకు
నియామక పత్రాలు ఇచ్చిండు. ఇవాళ మరి పూర్తి స్థాయిలో నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు అందరూ కొందరు మరి ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు వస్తే సుమారు 700 మంది వాళ్ళు పోస్టింగ్ల కోసం ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి సింగరేణిలో. ఒకవైపు ఏదైతే రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి ఇలా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనతోటి ఇవాళ సింగరేణి కాంట్రాక్టర్లందరినీ కూడా రింగ్ చేసి సింగరేణి కార్మికుల చెమటను దూసుకుపోతా ఉన్న పరిస్థితి. దాని మీద విచారణ చేయమని చెప్పి మరి కోరుతా ఉన్నాడు ఇవాళ కేటీఆర్ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక మరింత దూకుడుగా ప్రజల్లోకి ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి, వాటిపై పోరాడతాం, నాయకత్వంతో చర్చించాకే పాదయాత్రపై నిర్ణయం, బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ అని చెప్పి మరి అదేవిధంగా ప్రజా సమస్యల మీద పోరుబాట పడతాం, రాబోయే రోజులలో పాదయాత్ర కూడా చేస్తామని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఒంటరిగానే పోటీ చేస్తాం, బీజేపీతో పొత్తు ఉండదని చెప్పి కూడా నిన్నటి రోజున తేల్చి చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక అధికారంలో ఉండి లీడర్లు పోవడేంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పార్టీని వీడుతున్నారు ఎందుకు, పోతే పోనీ అనుకుంటే చివరికి ఎవరు మిగిలరు. జీవన్ రెడ్డి లాంటి నేత నిష్క్రమణ దేనికి సంకేతం, ఆయనతో మీరు ఎందుకు మాట్లాడలే, ఎందుకు ఆపలే, ఇట్లనే ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం కష్టమే. రాష్ట్ర ముఖ్య నేతకు తలంటిన కాంగ్రెస్ అధిష్టానం. ఏఐసిసి సమావేశాల సందర్భంగా మండిపడిన ఖర్గే అట, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని వీడడం, బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించడం కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరానికి గురి చేస్తున్నది. అధికారంలో ఉన్నప్పటికీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి నిష్క్రమించడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఏఐసిసి సమావేశాలకు హాజరైన ముఖ్య నేత మీద ఇదే విషయమై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎవరన్నా అధికార పార్టీలోకి చేరుతారు, మరి ఇక్కడ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు మనం చూసినాం, ఈ 10 మంది ఎమ్మెల్యేలు చేరేటప్పుడు ఏం చెప్పిండ్రు, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను చేరుతున్నా అన్నాడు. మరి ఇక్కడ ఏదైతే మరి పటాన్ చెరువు ఎమ్మెల్యే ఏం చేసిండు, మైపాల్ రెడ్డి, నీ అభివృద్ధి లేదు, నీ కథ లేదు, నువ్వు ఇచ్చింది లేదు, కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు నువ్వు అభివృద్ధి కోసం ఒక్క నిధులు కూడా ఇవ్వలేదని చెప్పి ఆయన గర్వాపసి ఆల్రెడీ వచ్చేసిండు. నిన్నటి రోజున బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం ఇదైతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ప్రభుత్వం ఉన్నదని చెప్పి చేరిందో వాళ్ళందరికీ కూడా గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ఇవాళ ప్రతిపక్షం నుంచి మరి ప్రతిపక్షంలోకి చేరడానికి వస్తా ఉన్నారు. అధికార పక్షం నుంచి ఎవరైనా ప్రతిపక్షం నుంచి చేరుతారు. మొన్న ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు చేరిందో వాళ్ళే గర్వాపసి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇవాళ అధికార పార్టీ నుంచి కూడా వాళ్ళు మరి ఇక్కడ ప్రతిపక్షానికి వస్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు అని చెప్పి దీంతో మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రికి తలంటిండట. మరి ఇక్కడ ఏది నీ పరిపాలన, ఏది నీ 6 గ్యారెంటీల అమలు, ఏది నీ 420 హామీల అమలు, ఏది నీ మార్క్ పరిపాలన, ఇలా కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తాను అని చెప్పి ఆయనకు తలంటిను అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక నిన్నటి రోజున ఇంటర్ ఫలితాలు ఏవైతే వచ్చినాయో అందులో 75.6% సెకండ్ ఇయర్ అంట, ఫస్ట్ ఇయర్ లో 66.94% ఉత్తీర్ణత జరిగిందట. ఎంపీసీ బైపీసీ టాప్ 10 లో అందరు కూడా అమ్మాయిలే మరి టాప్ 10 లో ఉన్నారు. ఈసారి అమ్మాయిలు తమ హవాను చూపించారు ఇంటర్లో అని చెప్పి చెప్పక తప్పదు. ఇక ఆగని కూల్చివేతలు, ఐలాపూర్ లో మళ్ళీ దూసుకొచ్చిన హైడ్రా బుల్డోజర్, హైకోర్టు మందలించిన మారని కూల్చివేతల తీరు, ప్రధాన రహదారి పక్కన ఉన్న ఇల్లు నేలమట్టం, అడ్డుకున్న స్థానికులు భవనంపైకి ఎక్కిన యువకుడు, హైడ్రా కాంగ్రెస్ సర్కార్పై దుమ్మెత్తి పోసిన మహిళలు, అనుమతులన్నీ ఉన్నా ఎందుకు కూల్చరని ఆగ్రహం, హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యంతో పొరుగింటిపైకి శిథిలాలని చెప్పి ఒకవైపు హైకోర్టు మరి తలంటుతూనే ఉన్నది. ఈ వీకెండ్ లో ఎందుకు చేస్తా ఉన్నారు, నోటీసులు ఇవ్వకుండా ఎందుకు చేస్తా ఉన్నారు, స్టేలున్నా కూడా ఎందుకు గులగొడతా ఉన్నారు అని హైడ్రా తలంటుతూనే ఉన్నది. అయినా హైడ్రా మరి ఇక్కడ ప్రజల మీదకి బుల్డోజర్లు తీసుకుపోయి కూల కొడుతూనే ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి ఒక్కడి కూడా కట్టిన పాపాన పోలేదు, కానీ ఈ కూల్చివేతలన్నీ మాత్రం ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇలా రంగనాథ్ను మరి ఇక్కడ కూల్చివేతల శాఖకు ఆయనను అధికారిని చేసి ఇలా ప్రజల జీవితాల మీదకి ఏదైతే బుల్డోజర్లను పంపించి ఆటలాడుతా ఉన్నది సర్కారు. ఇక నిధుల మీదకు టెండర్ ఏకమొత్తంగా ఇవ్వడంలో ఆంతర్యం అదేనా, మొత్తం టెండర్ల విలువ 880 కోట్లు, బడా ఏజెన్సీలకే అవకాశం, అందుకు అనుగుణంగానే నిబంధనలు, దేనికి కొటేషన్ ఇవ్వని వైనం, జీవో ఇచ్చిన ఏడాదిలోనే తుంగలోకి, టెస్కో వస్త్రాలకు సర్కార్ మంగళం, అదేమంటే నాణ్యత ఉండబోదంటూ ప్రభుత్వ పెద్దల సమాధానాలు, ప్రభుత్వ తీరుపై చిన్న కాంట్రాక్టర్లు గురుకుల సంఘాల అభ్యంతరం అట. ఇలా చూసుకున్నట్టయితే గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా మోడల్ స్కూలు, ప్రభుత్వ పాఠశాలకు పుస్తకాలు, యూనిఫామ్ సహా 24 రకాల వస్తువుల పంపిణీకి రాష్ట్రాల్లో ఏకమొత్తంగా టెండర్లు పిలిచి మొత్తానికి 880 కోట్లు పిలిచిండు. ఇలా మరి ఇక్కడ దుస్తులు ఉన్నాయి, ఈ దుస్తులు టెస్కోకి ఇచ్చేది ఉండే, ఆ టెస్కోకి ఇచ్చినట్టయితే మరి ఇక్కడ చేనేత కార్మికులు బాగుపడతారు. అది 250 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి టెండర్ను ఇవాళ మరి గ్లోబల్ టెండర్లు కాబట్టి కార్పొరేట్ సంస్థల చేతిలో కార్పొరేట్ కాంట్రాక్టర్లకు అప్పగించబోతా ఉన్నారు. అదేవిధంగా బ్యాగులు, షూలు, సాక్స్లు ఇది 150 కోట్లు, నోట్బుక్లు 150 కోట్లు, మరి ఇక్కడ పీటీ నైట్ డ్రెస్, ట్రాక్ సూట్ 135 కోట్లు, కార్పెట్ బెడ్షీట్ బ్లాంకెట్ 100 కోట్లు, ట్రంక్ బాక్సులు 30 కోట్లు, ప్లేట్లు గ్లాసులు
కప్పులు 30 కోట్లు, ట్రాలీ బ్యాగ్ 5 కోట్లు, ఐడి కార్డులు, స్టేషనరీ కిట్ 30 కోట్లు, మొత్తంగా 880 కోట్లు. ఇక్కడ దుస్తులది టెస్కోకి ఇచ్చి బ్యాగుల టెండర్ బ్యాగులకు, నోట్బుక్స్ టెండర్ నోట్బుక్స్, ట్రాక్ సూట్ల టెండర్ ట్రాక్ సూట్లు, ఈ విధంగా ప్లేట్లు గ్లాసుల టెండరు, ట్రాలీ బ్యాగ్ టెండరు, మరి ఐడి స్టేషనరీ టెండర్ కనుక విడివిడిగా పిలిచినట్టయితే చిన్న స్థాయిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అవి మరి కైవసం చేసుకొని వాళ్ళు 10 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉండే. ఇవాళ మరి ఏక మొత్తంలో 880 కోట్లు కనుక పెట్టినట్టయితే చిన్న కాంట్రాక్టర్ లెవెల్ కూడా దగ్గరికి రాకుండా కార్పొరేట్ లెవెల్లో మరి కాంట్రాక్టర్లు వచ్చి మరి వాళ్ళకు ఇవ్వాల్సిన కమిషన్ అంతా ఇచ్చి ఆ టెండర్లను కైవసం చేసుకొని ఇక్కడ చిన్న స్థాయి కాంట్రాక్టర్లను మరి ఇక్కడ బతకకుండా చేస్తా ఉన్న దుస్థితి ఏర్పడ్డది ఇవాళ తెలంగాణలో అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక సింగూరు నీటిని విడుదల చేయండి, నీరందక ఎండుతున్న పంట పొలాలు, ప్రభుత్వ వైఫల్యం రైతులకు శాపం, మంత్రి ఉత్తమ్ కు సునీతా లక్ష్మారెడ్డి లేకాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కొండాపురం చెరువు నుంచి నీళ్ళెత్తి భువనగిరి జిల్లా తిరుమలాపురం, వీరారెడ్డిపల్లి గ్రామాలకు అందించాలని భువనగిరి గజ్వేల్ హైవేపై ఆందోళనకు దిగిన రైతులు. ఇవాళ ఏ నెల ఇది? ఏప్రిల్ నెల 2వ వారం ఇప్పుడే ప్రారంభమైంది. నీటి కొరత, మరి నీటి ఎద్దడి ఈ విధంగా ఉన్నది. రాబోయే రోజులలో తాగునీటి కూడా దుస్థితి ఏర్పడే అవకాశం ఉన్నది. దీనికి అంతటి కూడా ప్రధాన కారణం ఏంటంటే కాళేశ్వరాన్ని ఎండబెట్టి ఇవాళ కేవలం బీఆర్ఎస్ మీద బదనాం మోపడం కోసం ఇవాళ గోదావరిని ఎడారిగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులను నట్టేట ముంచి ఇవాళ నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చింది. కనీసం వాళ్ళకు యూరియా బస్తాలు ఇయ్యరు, సరైన మరి ఇక్కడ ఏదైతే కరెంటు అందియ్యరు, లో వోల్టేజ్ సమస్య. మరోవైపు చూసుకున్నట్టయితే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయినాయి. ఇవాళ మరి ఇక్కడ బోర్ బావులు కూడా వట్టిపోతున్న దుస్థితి. ఇవాళ కేవలం కాళేశ్వరం మీద పగబట్టడం మూలంగానే ఇదంతా నెలకొన్నది అని చెప్పక తప్పదు. ఇక కోతలైపోయినా కొనుగోలు లేవు, పంట కొనుగోలును పట్టించుకుని కాంగ్రెస్ సర్కార్ జొన్న, శనగ, మక్క, సన్ఫ్లవర్ రైతులకు గగ్గోలు. మార్కెట్లో ధర లేదు, ప్రభుత్వం కొంటలేదు. పంట సేకరణ కేంద్రాల ఏర్పాటుకు ససేమిరా. సర్కార్పై నమ్మకం కోల్పోతున్న రాష్ట్ర రైతులు, ప్రైవేట్ కంపెనీ నష్టపోతున్న అన్నదాతలు. ఇలా సర్కారు మీద నమ్మకం కాదు, రేవంత్ రెడ్డి మాటకే జీరో వాల్యూ. మరి ఇక్కడ ఆయన మాటకు విలువ లేనప్పుడు ఆ సర్కార్కి ఏం విలువ ఉంటుంది? ఇవాళ సర్కారు ప్రజలను ఆదుకుంటుందనే నమ్మకం ఎక్కడున్నది? ఇవాళ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా ముక్తకంఠంతో కోరుకుంటా ఉన్నది. ఏదైతే మార్పు పేరుతోటి మరి ఇక్కడ వీళ్ళు ఏమార్చిండ్రో, అరిచేతిలో వైకుంఠం చూసి అందరిని బురిడి కొట్టించిండ్రో, ఇవాళ 2.5 సంవత్సరాలలో నలిగిపోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఆశా భోస్లే కన్నుమూత, సురలోకానికి అమరస్వరం అట ప్రఖ్యాత గాయని మరి ఆశా భోస్లే ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది అని చెప్పి ఆమె పాటలు మరి ఇక్కడ మధురాతి మధురంగా ఉండేది. ఇక చర్చలు విఫలం, డిమాండ్లపై వెనక్కు తగ్గని అమెరికా, ఇరాన్. పాక్లో అర్ధాంతరంగా ముగిసిన చర్చలు వెనుదిరిగిన ఇరాన్, అమెరికా బృందాలు. అణ్వాయుధాల తయారీపైనే పీఠముడి, అర్మూజ్ పైన కొరవడిన ఏకాభిప్రాయం. చర్చల వైఫల్యంపై పరస్పర ఆరోపణలు నిట్టూర్చిన ప్రపంచ దేశాలు. ఆల్రెడీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఏదైతే ఇరాన్, అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ముగిసినట్టే అని చెప్పి ఒక లెబనాన్ మీదనే మరి ఇక్కడ పట్టుబట్టి ఉన్నది ఇరాన్. మరి అది కూడా సద్దుమణుగుతుందని చెప్పి ఏదైతే ఆశించిండ్రో ఆశ నెరవేరలేదు. ఖచ్చితంగా అమెరికా డిమాండ్, ఇజ్రాయెల్ డిమాండ్లకు ఇరాన్ తలొక్కకపోవడం మూలంగా మరంతా కూడా మళ్ళీ మొదటికి వచ్చింది. మరి ఇప్పటికే గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తా ఉన్నది. మరి రాబోయే రోజులలో హార్మూజ్ సంధిలో నుంచి ఎవరు వెళ్ళొద్దంటాడు, వెళ్తే అందరు వెళ్ళాలి, లేకపోతే ఎవరు వెళ్ళొద్దని ట్రంప్ కొత్త సూత్రం తీసుకొచ్చిండు. ఇప్పటికి మిత్ర దేశాలకు సంబంధించిన నావలు మరి బయటకు వస్తా ఉన్నాయి. దాంతో భారత్ లో ఎంతో కొంత మరి గ్యాస్ కొరత మరి తీవ్రత కొంత తగ్గిందని చెప్పక తప్పదు. ఇప్పటి వరకు అయితే ఇంధనం కొరత రాలేదు. మరి రాబోయే రోజులలో ఇప్పుడు ఏ పడవను ఓనియమని చెప్పి ట్రంప్ ఏదైతే చెప్తా ఉన్నాడో దాంతో ఖచ్చితంగా అన్ని దేశాలకు మరి ఇక్కడ ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. గ్రామీణం గురుకులం ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు. ఫస్ట్ ఇయర్ మొదటి స్థానంలో మేడ్చల్, సెకండ్ ఇయర్ లో తొలి 3 స్థానాల్లో గ్రామీణ జిల్లాలు. భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్ విద్యార్థుల ప్రతిభ. గురుకుల విద్యా సంస్థల్లో అత్యుత్తమ ఫలితాలు. గురుకులాలు అని అంటే కేసీఆర్ మానస పుత్రికలు. ఖచ్చితంగా ఆ గురుకులాలను ఏర్పాటు చేసి ఇవాళ విద్యా వ్యవస్థను పటిష్టం చేసింది కేసీఆర్ అని చెప్పక తప్పదు. ఇవాళ గురుకులను నిర్వీర్యం చేస్తూ అందులోకి పోతే పిల్లలు సస్తరో తెలియని దుస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్. అయినప్పటికీ కూడా ఇంకా గురుకులాల్లోనే ఫలితాలు వస్తా ఉన్నాయి అని అంటే ఇదంతా కూడా కేసీఆర్ మరి ఇక్కడ అందించిన ఒక చక్కటి మరి ఒక వ్యవస్థ అని చెప్పక తప్పదు. ఎక్కువ తక్కువ గ్రాంట్లట. గ్రాంట్ నిధులు మంజూరులో రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష. తెలంగాణకు బడ్జెట్ ప్రతిపాదన ఏ విధంగా ఉన్నది, అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా ఇస్తా ఉన్నది. 22,782 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదిస్తే 6,140 కోట్లట తెలంగాణకు. కేరళ 13,000 కోట్లు అనుకుంటే 3,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్ 32,000 కోట్లు అనుకుంటే 14,000 కోట్లు.
అదేవిధంగా తమిళనాడు 23,000 కోట్లు అంటే 15,000 కోట్లు ఇచ్చింది, ఎందుకంటే అక్కడ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కర్ణాటకలో 16 అంటే ఆల్మోస్ట్ 10 కోట్లు ఇచ్చింది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతున్న పరిస్థితి నెలకొన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా, బీఆర్ఎస్ ను మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చే ప్రతిపాదన ఉంది. ఈ విషయంలో అధినేతదే తుది నిర్ణయం. మంచిర్యాల మీడియాతో చిట్ చాటు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది ఏర్పడిన తర్వాత ఎంతో కొంత నష్టం జరిగింది. మరి ఇక్కడ తెలంగాణ కోసమే పుట్టిన ఇంటి పార్టీ అని చెప్పి అందరు కూడా ఓన్ చేసుకున్నారు. ఇలా బీఆర్ఎస్ అని చెప్పి మరి దేశవ్యాప్తంగా రాజకీయాలు చేస్తారనేటప్పటికీ తెలంగాణ పౌరులలో కొంత ఏదైతే వీళ్ళు కన్ఫ్యూజన్ సృష్టించారో దాంతో ప్రతిపక్షాలు ఏవైతే అప్పటిన్న ప్రతిపక్షాలు కన్ఫ్యూజన్ సృష్టించినాయో దాంతో తెలంగాణ ఇంటి పార్టీ కాస్త మరి ప్రజలకు కొంచెం దూరం అయింది బీఆర్ఎస్ ద్వారా. టీఆర్ఎస్ అంటే ప్రతి ఒక్కరు నా ఇంటి పార్టీ అని అనుకున్నారు. బీఆర్ఎస్ అనేటప్పటికీ కొంత తేడా వచ్చింది. మళ్ళీ ఇవాళ టీఆర్ఎస్ గా మారిస్తే ప్రభంజనం ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక మరొక వైపు చూసుకున్నట్టయితే కేటీఆర్ పాదయాత్ర చేస్తా అంటే ఇప్పటికే జనంలో బీఆర్ఎస్ కు అదేవిధంగా ఏదైతే ఆ తెలంగాణ ఇంటి పార్టీకి విపరీతమైన క్రేజ్ ఉన్నది. పాదయాత్ర ద్వారా మరి ఇక్కడ కాంగ్రెస్ కు మరి ఇక్కడ వాళ్ళకు ముచ్చెమటలు పట్టడం ఖాయం అని చెప్పి మాత్రం చెప్పక తప్పదు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే హార్మోజును దిగ్బంధిస్తాం, అన్ని నౌకలు స్వేచ్ఛగా వెళ్ళాలి, లేదంటే ఒక్కడి కూడా వెళ్ళొద్దట. దిగ్బంధించాలని నౌకాదళాన్ని ఆదేశించా. సీమెన్స్ తొలగింపు మొదలైంది. మరికొన్ని దేశాలు కలిసి వస్తున్నాయి. రాకపోకలకు మేమే అనుమతిస్తాం. ఇరాన్ అక్రమ దోపిడీకి పాల్పడిన టోల్ ఫీజు కట్టే నౌకల్ని తనిఖీ చేస్తాం. అణు కార్యక్రమంపై ఇరాన్ తీరుతోనే చర్చల్లో ప్రతిష్టంభన. భారీ దాడికి సిద్ధం, సరైన సమయంలో మిగిలిన పని పూర్తి చేస్తామంటే హార్మూజ్లోకి వస్తే సుడిగుండంలో చిక్కినట్టే అని చెప్పి ఇరాన్ మరి ఇక్కడ వీళ్ళను హెచ్చరిస్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. చమురు మంటలు, ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం, ఆ భారాన్ని వినియోగదారులపై మోపే సూచనలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఇప్పటికే తగ్గుతుంది, ఎలాగో యుద్ధం ఆగుతుంది అనుకున్నారు కానీ ఆ యుద్ధం ఇంకా కొనసాగుతా ఉన్నది. ఇజ్రాయెల్ కొమ్ములు ఇస్తామంట, లిబియాలోకి వెళ్ళినట్టే ఇజ్రాయెల్లోకి చొచ్చుకెళ్లగలం. తుర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ హెచ్చరిక. సొంత ప్రజలపైనే ఎర్డోగన్ మారణ హోమం అంటున్న నెతన్యాహు. మరి ఇక్కడ ఒకవైపు మిగతా దేశాలకు కూడా విస్తరించబోతా ఉన్నది. 3వ ప్రపంచ యుద్ధం మరి దీని ద్వారానే ప్రారంభం కాబోతుందా? ఒక్కో దేశం ఒక్కొక్కరికి మద్దతుగా దూకినట్టే ఉంటే 3వ ప్రపంచ యుద్ధం మళ్ళీ మొదలైనట్టే అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అందమైన అమ్మాయిని పంపండి, నేను పెళ్లి చేసుకుంటాట. సోమాలియాలో సైనిక కార్యకలాపాలకు $100 కోట్ల ఇవ్వండి. తుర్కీకు ఉగాండా ఆర్మీ చీఫ్ హుకుం, 30 రోజుల్లో స్పందించకుంటే దౌత్యపరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఖైనర్ గాబా. ఇజ్రాయెల్కు 1,00,000 మంది ఉగాండా సైనికులను పంపేందుకు సిద్ధమని వ్యాఖ్య అని చెప్పి సోమాలియాలో సైనిక కార్యకలాపాలకు $100 కోట్ల ఇవ్వండి, అందమైన అమ్మాయిని పంపండి, నేను పెళ్లి చేసుకుంటా. వీడియో మరి ఇక్కడ పిచ్చోన్ లెక్క ఉన్నది వీని మాటలు కూడా. ఇలా ఇంటర్ చూసుకున్నట్టయితే 75.34% అంటే మరి ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ లో 66% నుంచి 75%, 9% చిల్లర మరి సెకండ్ ఇయర్ వాళ్ళలో ఉత్తీర్ణత శక్తి పెరిగింది. అంటే ఫస్ట్ ఇయర్ తోటి పోల్చుకుంటే సెకండ్ ఇయర్ వాళ్ళకు. ఇక కలిసి రండి, మహిళా రిజర్వేషన్ అమలు భాగస్వాములు కండి, భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యతలు చాటుకుందాం. పార్లమెంట్ లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోడీ యొక్క 2023లోనే ఆ చట్టం వచ్చింది, 30 నెలల తర్వాత గుర్తొచ్చిందా అంటున్న ప్రతిపక్షాలు. నియోజకవర్గాల పునర్విభజన ఇతర వివరాలపై స్పష్టత లేకుండా ఈ చట్టంపై అర్థవంతమైన చర్చ అసాధ్యం. డీలిమిటేషన్ పై చర్చకు ఏప్రిల్ 29 తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. మోదీకి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అట. ప్రస్తుత నిష్పత్తి ప్రకారం డీలిమిటేషన్ కు అభ్యంతరాలు లేవు. దక్షిణాది రాష్ట్రాల 24% వాటా ఇకపైన ఉండాలి. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకవైపు కాంగ్రెస్ వ్యతిరేకిస్తా ఉన్నది ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ, ఎందుకంటే డీలిమిటేషన్ ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేది, డీలిమిటేషన్ తర్వాత జమిలీ ఎన్నికలు వస్తే అత్యధికంగా లబ్ధి పొందేది బీజేపీ. ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ కు పట్టు లేదు. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే జమిలీ ఎన్నికలు వచ్చిన తర్వాత మరి ఇక్కడ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే అక్కడ ప్రాంతీయ పార్టీలకు లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది తప్ప కాంగ్రెస్ కు లబ్ధి జరిగే అవకాశం లేదు. మరి ఇక్కడ దేశవ్యాప్తంగా మరి అత్యంత పట్టున్నటువంటి బీజేపీ పార్టీ ఏకైక పార్టీ, దాంతో మరి ఇక్కడ ఖచ్చితంగా కూడా ఈ జమిలీ ఎన్నికల ద్వారా 4వసారి అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇప్పటికే 3 సార్లు అధికారంలోకి వచ్చింది. మరి 2 సార్లు స్పష్టమైన మెజారిటీతో వస్తే 3వసారికి మాత్రం తడబడింది. ఇటు టీడీపీ, అటు చూసుకున్నట్లయితే బీఆర్ జేడీయూ నితీష్ ద్వారా మరి ఇక్కడ ఏదైతే 3వసారి అధికారం చేపట్టింది. కానీ ఈ 4వసారి అధికారం చేపట్టడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా మరి ఇక్కడ ఉత్తరాదిలో
మరి సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. దానికి తోడు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే జమిలీ ఎన్నికలు ఉన్నాయో సుమారు 20కి పైగా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది కాబట్టి మరి ఇక్కడ బీజేపీకే మరి లాభించే అవకాశం ఉన్నది. మరి దాంతోపాటు ప్రాంతీయ పార్టీలకు కూడా లాభించే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ డీలిమిటేషన్ ప్రక్రియ ఇదే నిష్పత్తి ప్రకారం ఉంటే మాకేం అభ్యంతరం లేదని చెప్పి నిన్న రోజున కేటీఆర్ ప్రకటించిండు. ఇదే నిష్పత్తి మీన్స్ మనకి ఇప్పుడు దక్షిణాదిలో 24% సీట్లు ఉన్నాయి, నెక్స్ట్ కూడా 24% సీట్లు ఉండాలి అంటున్నాడు. మరి మొత్తంగా ఏ రాష్ట్రంలో కూడా 50% మాత్రమే పెరుగుతున్నాయి అంటే నిష్పత్తిలో 1% కూడా తేడా రాదు. కాబట్టి దీనికి మనం ఆమోద ముద్ర వేసినట్టే. మరి ఇక్కడ కాంగ్రెస్ కు మాత్రమే ఇప్పుడు గుబులు పట్టుకున్నదని చెప్పక తప్పదు. ఇప్పటికే కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. దానికి తోడు ఇప్పుడు జమిలీ ఎన్నికలతోటి మరి డీలిమిటేషన్ ప్రక్రియతోటి కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టే అవకాశం అయితే ఉంటది. 25 కాలేజీలకే 5,000 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవి. 25 హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే రాష్ట్రంలో మొత్తం 2,400 కళాశాలలు ఉంటే 25 కళాశాలలకు 5,000 కోట్లు, మిగిలిన 2,375 కాలేజీలకు 5,000 కోట్లు చెల్లింపులపై సర్కారు సమాలోచనలు నెలాఖరులోపు చెల్లింపు విధానాన్ని హైకోర్టుకు తెలపనున్న రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మరి ఇక్కడ చూసుకుంటే అయితే కేవలం 25 కాలేజీలకే 5,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉన్నదని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల దగ్గరనే వసూలు చేసుకోమనేమో ఇక్కడ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. తండ్రిని ఏడిపించవద్దు, కవిత పార్టీ పెట్టాలనుకోవడం వ్యక్తిగత సమస్యలతో పార్టీలు సక్సెస్ కావు. జైలుకు వెళ్తే సీఎం అవుతాం అనుకోవడం భ్రమ. పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చి నష్టపోయాం, మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చే అంశాన్ని పరిశీలిస్తాం. ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ గొప్ప సీఎంలు. గతంలో తప్పులు చేశాం, సరిదిద్దుకుంటాం. కార్యకర్తల కేంద్రంగా రాజకీయాలు చేస్తాం. 2026లో పాదయాత్ర చేపడతాం. మీడియా చిట్చాట్లో కేటీఆర్ వ్యాఖ్యలు అని చెప్పి మరి ఖచ్చితంగా టీఆర్ఎస్ గా మార్చాలని చెప్పైతే మరి అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితే. టీఆర్ఎస్ మళ్ళీ వచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుంటారు. ఇప్పటికే బీఆర్ఎస్ నే ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది టీఆర్ఎస్ గా మారితే మరింత చేరువయ్యే అవకాశం అయితే ఉంటది. 2028 నాటికి కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ మరమ్మతుల కోసం కల్నల్ పరీక్షిత్ మెహ్రా కన్వీనర్ గా కమిటీ వారంలోగా కొత్త డిజైన్లు వాటిని వెంటనే సిడబ్ల్యూసీకి పంపాలి, తక్షణమే పనులు చేపట్టాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం 2023లో జరిగింది. మరి ఇక్కడ అది 2028 వరకు పునరుద్ధరిస్తారట. వీళ్ళకి పునరుద్ధరించడానికే ఒక్క పిల్లర్ కుంగిపోతే ఒక్క బ్లాక్ను సెట్ చేయడానికే 5 ఏళ్ల సమయం పడుతుంది. అదే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగానే వీళ్ళే కట్టాల్సి వచ్చే ఉంటే ఎన్నేళ్ళు కడతారో ఒకసారి ఆలోచన చేయాలి. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మరి ఇంకా మిగతా ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి. ఏ ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాల్లో కట్టిండు అని అంటే తక్కువ 30 సంవత్సరాల లోపు ఏ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయింది. ఇలా 3 సంవత్సరంలోనే ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి చేస్తే వీళ్ళు మరమ్మతు చేయడానికి 3 ఏళ్ళు కాదు 5 ఏళ్ల సమయం తీసుకుంటా ఉన్న దుస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఈ ప్రభుత్వం ద్వారా ఇంకా తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆశించడం అత్యాశ అవుతుందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే అనుమేలికే చేదుగులిక అమెరికా ఇరాన్ చర్చలు విఫలం, పాక్ను వీడిన ఇరుపక్షాలు అణ్వస్త్రాలు తయారు చేసుకోబోమని హామీ ఇవ్వాలన్న వాషింగ్టన్, మేము ఒప్పుకోమన్న ఇరాన్. మరి ఇక్కడ మీరు అణ్వాయుధాలు తయారు చేయొద్దంటే మీ దగ్గర ఎందుకు ఉండాలి, అణ్వాయుధాలు మా దగ్గర ఎందుకు ఉండకూడదు అని చెప్పి ఇరాన్ ప్రతిఘటిస్తా ఉన్నది. కాబట్టి అక్కడ చర్చల్లో ప్రతిష్టంభన జరిగింది అని చెప్పక తప్పదు. ఇక ఉగ్రవాద నిరోధానికి ప్రహార్ గోడాట ప్రత్యేక విధానం రూపొందించిన కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలు. దేశంలో ప్రచరిల్లుతున్న ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు కేంద్ర హోంశాఖ ప్రహార్ పేరుతో ప్రత్యేక విధానం రూపొందించింది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలను పంపింది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పరస్పర సహకారం, ఏదైనా అనూహ్య పరిస్థితి తలెత్తితే తక్షణం చేపట్టాల్సిన చర్యలు వంటి వాటిని మార్గదర్శకాల్లో వివరించింది. తీవ్రవాదంతో పాటు ఉగ్రవాద బాధిత రాష్ట్రమైన తెలంగాణకు దీనివల్ల మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో నిఘా, కార్యాచరణ విభాగాలు మెరుగైన శిక్షణ అందనుంది అని చెప్పి మొత్తానికైతే ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భాగస్వామ్యాలుగా మరి ఇక్కడ ఇరు భాగస్వామ్యాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యం ద్వారా దాన్ని మరి ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక తెరాసగా మార్పుపై పార్టీలో చర్చిస్తాము. మరి ఇక్కడ ఒక ఆలోచన వచ్చింది అని అంటే అది ఖచ్చితంగా మరి ఇక్కడ అడుగు ముందుకు పడ్డట్టే. ఖచ్చితంగా కూడా బారాసను తెరాసగా మార్చాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇలా
టిఆర్ఎస్ అనేది ఖచ్చితంగా ఇంటి పార్టీగా ఆల్రెడీ మరి ఇక్కడ ముద్ర పడిపోయిన తర్వాత దాన్ని బీఆర్ఎస్ గా మార్చుకోవడం కొంతవరకు ఇబ్బందికర పరిణామమే జరిగింది కాబట్టి ఖచ్చితంగా టిఆర్ఎస్ గా మార్చుకుంటే ఇప్పటికే బీఆర్ఎస్ నే ఓన్ చేసుకోవడానికి ప్రజలు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణకు ఖచ్చితంగా మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలు ఒక మరి ఇక్కడ నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఆ బీఆర్ఎస్ కాస్త టిఆర్ఎస్ గా చేసినట్టు అంటే ఖచ్చితంగా మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇవాళ నియోజకవర్గాల పెంపు కనుక జరిగినట్టయితే 179 సీట్లు వస్తే మరి ఇక్కడ అందులో కనీసం 10-15 సీట్లు కూడా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉండదు. అంత విధ్వంసం సృష్టిస్తా ఉన్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో. అందిన కాడికి దండుకో దోచుకో అని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకులు ముందుకు సాగుతా ఉన్నారు కాబట్టి మరి వీళ్ళ దోపిడీని అరికట్టాలంటే వీళ్ళ దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే వాళ్ళను పాతాళానికి తొక్కాల్సిన బాధ్యత ఓటర్ల మీద ఉన్నదని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియబోద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.